ద పెంగ్విన్. ఇట్స్ ఎ గ్యాంగ్స్టర్ క్రైమ్ డ్రామా. ఇదొక మినీ వెబ్ సిరీస్. బేసికల్లీ ఈ వెబ్ సిరీస్ స్టోరీ 2022లో వచ్చిన ద బ్యాట్మెన్ మూవీ ఈవెంట్స్ జరిగిన 1 వీక్ తర్వాత టైంలో జరుగుతుంది. ఒక గ్యాంగ్స్టర్ కి రైట్ హ్యాండ్ గా ఉన్న ఆస్ ఎలా కింగ్ పిన్ ద పెంగ్విన్ గా మారాడు, అతని జర్నీ ఏంటి అనేది మనం ఈ వెబ్ సిరీస్ లో చూస్తాం. ఈ వెబ్ సిరీస్ పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే మామూలుగా లేదు భయ్య. వెబ్ సిరీస్ మాత్రం నా వరకు ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ షో ఆఫ్ దిస్ డెకేడ్. ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. నాకు తెలిసి ఈ వెబ్ సిరీస్ ఈజీగా చాలా అవార్డ్స్ ని లాగేస్తుంది. అరే అబ్బాయిలు కాస్త ఆగండి. ఈ వెబ్ సిరీస్ సూపర్ గా ఉంది కరెక్టే, అలా అని మీరు ఈ వెబ్ సిరీస్ ని వెంటనే ట్రై చేయమాకండి. కాస్త నేను చెప్పేది వినండి. మీకు గ్యాంగ్స్టర్ డ్రామాస్ చూడడం ఇష్టం ఉంటేనే ఈ వెబ్ సిరీస్ ని ట్రై చేయండి. మళ్ళా నేను ఎదిరిపోయింది అన్నా కదా అని ఇదేదో మనీ హేస్ట్ లా థ్రిల్లింగ్ గా ఆర్ స్ట్రేంజర్ థింగ్స్ లా ఎంటర్టైనింగ్ గా ఉంటుందనుకుని మీరు ఈ వెబ్ సిరీస్ ని ట్రై చేసి డిసప్పాయింట్ అయ్యి నన్ను తిట్టమాకండి. ఇక ఈ వెబ్ సిరీస్ లో నాకు అనిపించిన పాజిటివ్ ఆస్పెక్ట్స్ చెప్పాలి అంటే నరేషన్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. దీనమ్మ ఒక ఎపిసోడ్ ని మించి మరొక ఎపిసోడ్ ఉంటుంది భయ్యా. ఇదే ఈ వెబ్ సిరీస్ కి బెస్ట్ ఎపిసోడ్ అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ దానికంటే బెటర్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే వాజ్ ఆల్సో వెరీ క్యాప్టివేటింగ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇంట్రో నుంచి ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ అండ్ పర్ఫెక్ట్. వెబ్ సిరీస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ నేను ఆస్ భయ్యాకి బాగా కనెక్ట్ అయిపోయి అసలు ఆస్ భయ్య విలన్ అన్న పాయింటే మర్చిపోయా. అది యాంటీ హీరో క్యారెక్టర్ కూడా కాదు, విలనే కంప్లీట్ గా. ఆస్ ఒక మాన్స్టర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని ప్రతి ఎపిసోడ్ లో మనకి హింట్స్ వస్తూనే ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ అయితే ప్యాకెట్ ఆడేశారు ప్రతి ఒక్కరు. కాలిన్ భయ్య అయితే ఎరగదీస్తాడు పర్ఫార్మెన్స్ ని. ఆ భయ్య ఎలాగో అవార్డ్స్ మింగుతాడు. అయితే అతనికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేలా క్రిస్టియన్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. సరే వాళ్ళిద్దరూ లీడ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు, ఆ మాత్రం ఇస్తారులే అనుకున్నా. బట్ ఆస్ చైల్డ్హుడ్ క్యారెక్టర్ ప్లే చేసిన పిల్లోడు మాత్రం చింపి చేతిలో పెట్టేశాడు పర్ఫార్మెన్స్ ని. నాకైతే ఒకటే చెప్పాలంది, గివ్ దట్ చైల్డ్ అన్ అవార్డ్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ రిచ్, కెమెరా వర్క్, సినిమాటోగ్రఫీ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో బ్యాట్మ్యాన్ క్యామియో గట్ట ఏముండదు. ఈ వెబ్ సిరీస్ స్టోరీ అవుతున్న టైంలో బ్యాట్మ్యాన్ ఒక చక్కటి వెకేషన్ ని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఎండింగ్ లో ఒక చిన్న రెఫరెన్స్ అయితే ఉంటుంది. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వెబ్ సిరీస్. ఇది జియో సినిమాలో అవైలబుల్ గా ఉంది. ఈ వెబ్ సిరీస్ పైన నా ఒపీనియన్ ని ఒక్క మాటలో చెప్తున్నా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద బెస్ట్ మినీ షో ఆఫ్ దిస్ డెకేడ్ ఇస్ జస్ట్ డ్రాప్డ్. ఇది ప్యూర్లీ నా ఒపీనియన్. కొంతమంది నా ఒపీనియన్ తో అగ్రి అవ్వచ్చు, మరి కొంతమంది నా ఒపీనియన్ తో డిసగ్రీ అవ్వచ్చు. మరి మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.